నేను చేతిలో పట్టుకుని ఇది ఒకటే సపరేట్, అన్ని జిలేబీలే. హాయ్ గైస్, దిస్ ఇస్ సారా 390. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలా. ఈరోజు అయితే మేమైతే చేపల్ని పట్టేయని పోతున్నాం. చేతులతోనే పట్టేస్తాము. సర్కాల్పేట చెరువులో నీళ్ళు చాలా ఉన్నాయి. అయినా అంత నీళ్ళలో కూడా చేతులతో పట్టేయని ట్రై చేస్తాం. పోయి వేట చేద్దాం పదండి. ఇప్పుడు మేమైతే దుగ్గంవారిపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. టోల్ ప్లాజా దాటుకొని అట్టే నేరుగా వెళ్ళిపోవాలి. మేము ఇప్పుడు చెరువుకి దగ్గరగా వచ్చేసినాము. చూసుకోండి లొకేషన్, ఈడే మేము పోవాల్సింది. నేరుగా వెళ్ళిపోవాలా, అటు నుంచి పోలేం కాబట్టి. ఇక్కడ చూడండి, సండే కాబట్టి సర్కాల్పేట కాడ డండ్లు వేయించుకున్నాము వచ్చేసినాము. రష్ చూడండి ఎంత ఉందో. మా అఫాను ఆసిఫ్ చూసి ఈ చెరువులో ఇంత నీళ్ళు ఉన్నాయి, మేము పట్టగలం ఏమో చేపలు చేత్తో అన్నారు. పదరా ట్రై చేస్తే తప్పే ఉందని వాళ్ళకైతే ముందు వైపు తీసుకెళ్తున్నాం. ఇంకొద్ది ముందు కట్ అయిపోతే మా లొకేషన్ రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి దావ ఉంటుంది బాగా. ఇక్కడ లెఫ్ట్ కట్ అయిపోయి వెళ్ళిపోవాలి. దగ్గరికి వచ్చేసినాం. ఇదే దావా, ఈ దావ నుంచి వెళ్ళిపోవాలా. వచ్చేసినాం దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడైతే మేమైతే సర్కాల్పేట చెరువులోకి వచ్చేసినాం. ఇక్కడ చేపలు ఉంటాయో లేదో తెలీదు, ట్రై చేస్తాం. అయితే వ్యూ విధంగా ఉంది మొత్తం చెరువు. బకెట్ తీసుకురారా, చేపలు చిక్తే దాంట్లో వేసుకుందాం. మేమైతే పెద్ద బకెట్ అయితే తెచ్చేసినాం. చేపలు చిక్తాయో తెలీదు. మా వాళ్ళు దేవుని తెలుసుకుని దిగినాడు. అఫాన్ ఇటు రారా, నేను దిగుతా నీళ్ళల్లో. కెమెరా పడుతురారా, మన వ్యూవర్స్ కూడా చూపించాలా మన వేటకి. మంగళం దిగినారు మా వాళ్ళు. నేను దిగుతా, ఈ కళ్ళు అయితే దిగుతా. ఈ రాయలు ఉన్నాయి, రాయల కింద ఉంటాయి. ఇప్పుడు నేనైతే నీళ్ళలో దిగి చేపలు పడతా. ఆ రాయల దగ్గర పోతా, ఉంటాయేమో రాయల కింద. అన్నదా డబ్బులు ఉన్నాయి, జోబులో దూరస్తా, నీ జోబులో పెట్టుకో. డబ్బులు నానిపోతాయి. నాకేదో దొరికిందిరా. ఇది పక్కి పాలు పక్క అంటారు. ఇది కూడా బాగానే ఉంటుంది తినేదానికి. ఇప్పుడైతే ఇవి రేర్గా దొరుకుతా ఉన్నాయి. బకెట్ షర్ట్ వెళ్ళిపోయింది. వదిలే చిన్నది పోయిందంటే పెద్ద దొరుకుతుందని అర్థం. నీళ్ళు లోపల లోతు ఎక్కువ ఉంది. చేపలు తగులుతున్నాయి కానీ దిక్కడం లేదు. ఒకటైతే చిక్కింది చూడండి, ఒకటి చిక్కింది. దీన్ని చాలా మంది అయితే జిలేబీ అంటారు, మేము దీన్ని రంపం అంటాం లోకల్స్ లో. ఇదైతే మా ఫస్ట్ వేట. ఇంతకుముందు చిన్నది దొరికింది, అది వెళ్ళిపోయింది. ఇది చూడండి జిలేబీ. అన్న అయితే మునిగి పట్టినాడు, పరిగెత్తున్నాడు. సంతోషం. చూడండి ఫస్ట్ ఇక్కడే పెట్టేద్దాం, నాకు నీళ్ళల్లో పెట్టకపోతాయి. మా ఆసిఫ్కి దొరికింది. తేరా ఏదరా అది? ఈరా రే ఉండరా రాయలు ఉండరా. జాగ్రత్త, కెమెరాతో పాటు నేను పడతా. నేను చేతిలో పట్టుకుని ఇక్కడ చూడండి పైన దూకినాయి. బంగారు దిగలు అవ్యా చూసుకోండి. ఇప్పుడు బంగారు దిగలు మన వెనకాల దూకినాయి, ఆసిఫ్ వాళ్ళ వెనకాల. దీన్ని బకెట్లో వేద్దాం. అవి జిక్కు అంత ఈజీగా బంగారు దిగలు కాలి కిందకి వస్తే మాత్రం దిక్కుతాయి. ఈజీగా అయితే రంపాలు అయితే జిక్కుతాయి బండ్ల కింద దూరి. చూడనా రాయి కింద బుడకలు వస్తున్నాయి. అన్న అయితే మునిగినాడు, జిక్కింది పెద్దది. ఈయన ఫేస్ వస్తావా? వస్తా లేనా, జాగ్రత్తగా పట్టుకో
అట్టే కెమెరా కవర్ చేసుకుంటా పోయి ఉన్నా. నీకు చిన్నగా పోతాను నేను, కెమెరా ఉంది నీ చేతిలో. చూడండి గైస్, పెద్ద చేప ఈయన ఇది. మొన్న అయితే ఆడ గడ్డి మీద బకెట్ పెద్దది పెట్టేసాడు. ఇంకోటి చూడండి, ఆసిఫ్ అన్న ఇంకోటి పెట్టినాడు, సాలే అన్న ఇంకోటి పెట్టినాడు. ఇద్దరు కలిసి పెట్టినారు 2. మళ్ళా వదిలేసే వాళ్ళు. ఆయనకైతే మళ్ళా చిన్నది దొరికింది పిల్ల. ఇది కొద్దిగా చిన్నది, దీన్ని మేమే వదిలేస్తాం. చూపిరా, వదిలేనాను దానికి. చిన్న చేప వదిలేస్తాం. ఆయన కూడా చిన్న పెద్ద సైజ్ అయితేనే పట్టండి. పెద్దవి అయితే బాగా తినచ్చు. బిర్యానీ పకోడా అంతా చేసుకొని మెక్కేయడమే గైస్. ఈరోజు సండే కదా గైస్. చూడండి, మా పుల్ల అన్న అయితే చేప కొడతాను నేను కొట్టేస్తాడు. చూడండి గైస్, పెద్దది పట్టేసాడు. మళ్ళా పెద్దది పట్టినాడు గైస్. ముందే ఒకటి పోయింది రే ఉండరా సవి. ఆసిగానికి పెద్ద పెద్ద వెతుతా ఉండే, గట్టి పట్టుకోరా. ఇది పర్వాలేదు, మీడియం సైజ్ బాగానే ఉంది. చూస్తున్నారు ఊర్లో అడిగి మనుషులని. చేపలు కిలో 10 కొర్రోళ్ళు పెద్ద పెద్ద కొర్రోళ్ళు ఇదే. చూడండి బస్సు వాళ్ళు వెళ్ళిపోయినా. మా పుల్లన్న అయితే వదిలేసాడు. ఆయన పేరు మామూలుగా ఆసిఫ్, ఆయనకి మేము నిక్ నేమ్ పుల్లన్న అని పిలుస్తారు. ఏమన్నా తగిలినారా? ఆసిగానికి పెద్ద పెద్దలు దిక్తా ఉన్నాయి, మాకేమో పిల్ల చేపలు దిక్తా ఉన్నాయి. ఓ బిన్నె పట్టన్నా. నేను పట్టేయానికి ఏమన్నా అయితే దొరకాలి రా, కాసేపు ఓపిక. చిన్నది పట్టినాడు మళ్ళా. ఇది 1/4 కిలో ఉంది. ఆసిఫ్ అన్న అయితే ఏందో నవ్వుతున్నాడు. అవి ఇంకోటి పట్టేసా. ఎంత ఉంది? చిన్నదా పెద్దదిరా? ఓకే, ఈ కూరకైతే చికెన్ కల్తీ అయిపోయింది. అయితే పడిపోయినాడు. తగిలి పడిపోయినా ఫ్రెండ్స్. ఎన్న కాలు కింద వస్తున్నాయంట గాయస్. నా కాలు కింద ఉందినా గాయస్, నా కాలు కింద గాయస్. చిన్నదని వదిలేసాం గాయస్, మళ్ళా పడిపోయా గాయస్. నేనేమో 2 సార్లు పడిపోయినా. ఆయన ఈత ఆడుతున్నాడు, ఆయన కప్ప ఈత ఆడుతున్నాడు చూడండి గాయస్. మళ్ళా కప్ప ఈత ఆడే నేర్చుకుంటున్నాడు చూడండి గాయస్. ఇదేందో నీళ్ళు ఇట్లా అంట గాయస్, పోతా ఉంటాడు. మా ఊళ్ళో అయితే పట్టానే ఉన్నారు చేపలు. ఇక్కడైతే చేపలు తగులుతానే ఉంటాయి, మనకేం చిక్కడం లేదు. దొరికిందిరా? నీకేమైనా దొరికినారా? ఏమనుకో చూపిరా. తగిలిందా? పెద్ద దొరికిందా? రా ఆ బకెట్ దగ్గర రారా, వెళ్ళిపోతుంది. రారా, అట్లా జారిపోతుంది. సైజ్ ఉందా? పట్టా ఉండరా, గట్టికి పట్టుకో, వెళ్ళిపోతుంది. గట్టికి పట్టుకో. చూడండి, ఆసిఫ్ పెద్ద చేప పట్టినాడు, కొద్దిగా పెద్దగానే. ఇంకోటి ఆసిఫ్ భలే చిక్తా ఉంటాయి. గట్టికి పట్టుకోరా. 2 ఉన్నాయిరా. ఒకటి వెళ్ళిపోయింది, చిక్కింది. ఎదురు వస్తాను. చూడండి గాయస్, అన్న అయితే గడ్డ మీద వేసాడు, నీళ్ళలో వెళ్ళిపోయింది అది. అయితే కూడా నేను పట్టేసిన. బంగారు తీగ కూడా దొరికిందిరా. ఏయిరా తమ్ముడా, తీసుకొని రా.
అఫాన్ దగ్గర కూడా ఉన్నాయంట. అఫాన్ చూడు ఆడున్నాడు. ఉండారా వస్తా ఉండు. బంగారు తీగ అన్ని ఇంతకుముందు జిలేబీలు చిక్కినాయి, ఇప్పుడు ఇది ఒకటే వెరైటీ బంగారు తీగ. చూడండి వెయిట్లో వేద్దాం. చూడండి మన వేట. అఫాన్ దగ్గర పోదాం. అఫాన్ దగ్గర ఉన్నాయంట. చూపి అఫాన్ ఎక్కడ ఉన్నాడు? లోతులో ఉన్నాడు. మా అఫాన్ కూడా ఆ లోతులో ఉన్నాడు. చూడండి ఆడ ఎక్కువ పూడ్ అని ఉంది, ఆ పూడ్లో ఉంటాయి చేపలు. అక్కడికి వెళ్తున్నాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మీకు చూపిస్తాం. అక్కడ మాత్రం కెమెరా తీసుకొని పోలేము, ముగ్గురం పోతా ఉన్నాం వేటకి. అంతా చేపలు పట్టాం, లోతులో పట్టాం. మళ్ళీ దగ్గర రాకుండా అంతా జోబులో వేసుకున్నాం. అఫాన్ జోబులో చాలా వేసినాం. జోబులో మా జోబులో తప్పిపోతాయి. ఆసిడ్ జోబులో కూడా ఉన్నాయి. ఇది ఎల్లో కలర్ లో కనబడుతున్నాయి చూడండి చేపగుడ్లు. ఏరా అన్ని జోబు ఏనరా కింద ఏనరా జోబుల్లో అన్ని ఏనరా తీరా. ఆసిడ్ కూడా చూడండి అన్ని జోబులో చేపలు ఇవి. దీంట్లో రా. దీంట్లో దీంట్లో ఏం లేవా? ఏనరా తిరుక్కునేనా? అన్ని జిలేబీలే. ఏరా ఆసిడ్ దీంట్లో ఆసిడ్ జోలో చాలా పెద్ద చేప ఇరుక్కుపోయింది. ఏమరా రాలేదా? తీరా రే ఆసిఫ్. గుడ్లో చూడండి, గుడ్లో చూడండి చేప గుడ్లు అంతా ఎల్లో కలర్ లో అయిపోయినాయిరా జోబులో. అన్ని అయిపోయినాయి ఆసిఫ్ నీ జోబులో. చూడండి చేపలు. ఇదొకటే సపరేట్, అన్ని జిలేబీలే. పట్ట కప్పేరా. పదండి మళ్ళీ పోదాం పదండి. మేమైతే టిఫిన్ తినకుండానే చేపలు కొట్టినాము. ఇప్పుడు ఆకలి అవుతా ఉంది. ఇప్పుడు మా అఫాన్కి టిఫిన్ తెచ్చాయని పంపించి మళ్ళీ టిఫిన్ తినేసి మళ్ళీ వేటలో దిగి మళ్ళీ పట్టేసి 1 గంట 1.5 గంట మళ్ళీ ఇంట్లోకి బయలుదేరేస్తాం. ఆడిపోయితారు. బండి ఆడుంది, తీసుకుని వచ్చి అఫాన్ వచ్చినాక టిఫిన్ తినేసి మళ్ళీ చేపలు పడతాం. ఇప్పుడు తాకైతే మాకు చిక్కిన చేపలు ఇవే. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మా టిఫిన్ కూడా వచ్చేసింది. ఇవి మొత్తం తినేసి మళ్ళీ వేటలో దిగుతాం. ఒక్కొక్కరు 4 ఇడ్లీ 1 వడ తెచ్చుకున్నాం. ఇప్పుడు మేమైతే టిఫిన్ తినేసినాము, మళ్ళీ వేటకు పోతున్నాం. నీళ్ళలో దిగుతా ఉన్నాం. ఇక్కడైతే ఒక తాత వచ్చి గాలంతో పడతాడు. మేము ఆ కళ్ళకి పోయాము. ఆ కళ్ళ పోయినామనుకోండి, మేము కదిలించే కదలానికి ఆయనకి పడవు, మనకి దొరకవు. మేము ఈ కళ్ళే చూస్తాం. కొద్దిగా డీప్గా వెళ్ళి జోబుల్లో నింపుకొని వస్తాం చేపలు. సారా ఫోన్ జోబ్ అయితే నిండిపోయింది. చూడండి చూడండి 1 2 చేపలు, 3 4 5 6 మొత్తం 6 చేపలు పడినాయి నా జోబులో. రారా ఫాన్ మళ్ళీ పోదాం. 2 ఉండారా ఇక్కడ ఫాన్ మిస్ అవుగిరియాక మిస్ అయిపోయిందిరా. ఆసిఫ్ దాంట్లో వేసారా ఉన్నాయి. చిక్కిందిరా ఒకటే ఉదరా గడ్డ పైన బగిట్లే పోరా తొందరగా ఆడ బగిట్లే. చూడండి గైస్, ఇది మధ్యాహ్నం మేట. చూడండి అయిన బేసాడు. చూడండి గైస్, చూడండి పడిపోయి అయ్ ఎక్కడికి పోతాంది? చూడండి గైస్, 2 పట్టినాము, ఇంకా పడతాం. చూడండి గైస్, మళ్ళా 2 పట్టినాం. ఇంకా చాలా తగులుతున్నాయంట.
పట్టాన్ ఇప్పుడుగా చేపలు వేసాడు ఆయన. చేసా ఇంకోటి ఇంకోటి బస్ అయిందా. దీనికైతే రక్తం వచ్చేసింది గాయస్, చూడండి రక్తం వచ్చేసింది. ఇవన్నైతే పెద్ద చేప పట్టినాయి చూడండి గాయస్, దాని నోట్లో చూడండి పొల్లు. ఇప్పుడు మేమైతే మా వేటను అయితే ఆపేస్తున్నాం. మా వేట మొత్తం ఇదే రాఫన్ చూడండి. ఇదైతే ఇదో రకం జాతి దొరికింది. ఇదొకటి, దీన్ని రాత్కొరిగా అంటారు, దీన్ని బంగారు తీగ అంటారు. ఇవన్నీ జిలేబీలో ఇన్ని జిక్కినాయి. తలా కొన్ని కొన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి కూర చేసుకొని తినేస్తాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మళ్ళీ ఉంటాం మరి, టేక్ కేర్.